ఒకానొకప్పుడు 3 బిల్లి మేకల గుంపు పచ్చని గడ్డి ఉన్న మైదానంలో నివసించేవి. నేను చిన్న బిల్లి మేక గుంపు. ఇంకా నేను మధ్య బిల్లి మేక గుంపు. నేను చిన్న బిల్లి మేక గుంపు కన్నని. నేను బిగ్ బిల్లీ మేక గుంపు. నేను వారిద్దరి కంటే పెద్దవాణ్ణి. ఆ అందమైన రోజున ఈ 3 చిన్న మేకలు అక్కడ గడ్డిని మేస్తూ ఉన్నాయి. ఆ విశాలమైన మైదానంలోని గడ్డి అంతా అయిపోయింది. వీల్లేదు, ఇకపై మనం ఏం తినాలి అని చిన్న మేక అడిగింది. అతని అన్నయ్య మధ్య మేక, ఏ చూడు, నది అవతల చాలా మంచి మంచి తాజా గడ్డి ఉంది. నేనేం చెప్తున్నానంటే రాత్రి వంతెన దాటి వాటిని తినేద్దాం మనందరం కలిసి. ఉత్సాహంతో అన్నాడు. పచ్చని గడ్డి దూరంగా ఉన్నది వాళ్ళ కంటికి ఎంతో అద్భుతంగా కనిపించింది. అక్కడికి చేరుకోవడానికి ఒక రాతి వంతెన ఉంది. అయితే దాని కింద ముఖం మీద ఎర్రటి మచ్చలు, వెంట్రుకల చెవులు, నోటి నుండి దుర్వాసన వచ్చే పొగతో అల్లం ట్రోల్ ఉంది. చాలా రోజులుగా యాపిల్ గడ్డి తినడంతో విసిగిపోయిన ట్రోల్ చాలా ఆకలితో ఉంది. ఆ భయానక ట్రోల్ అక్కడే నిలబడి ఉండగా ముందుగా వంతెనను ఎవరు దాటుతారు చెప్పండి? చిన్న మేక గ్రఫ్ అంది. నేను ముందుగా దాటుతాను అని చెప్పి తన ప్లాన్ను సోదరులకు వివరించింది. ఆ తర్వాత ఆ చిన్న మేక ఆ రాతి వంతెనను దాటడానికి బయలుదేరింది. అడుగుల చప్పుడు విని ట్రోల్ ఎంతో ఉత్సాహంగా వంతెన వద్దకు వెళ్ళింది. చిన్న మేక, నువ్వు ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న బిల్లి మేక ఎంతో భయంతో తాను మేయడానికి నదిని దాటుతున్నానని ట్రోల్తో చెప్పింది. కానీ నువ్వు అలా చేయలేవు అని ట్రోల్ అభ్యంతరం చెబుతూ అన్నాడు. ఎందుకంటే నేనిప్పుడు నిన్ను తినేయబోతున్నాను, కానీ నేను చాలా చిన్నదాన్ని. నువ్వు నన్ను తింటే నీ కడుపు నిండదు. నా సోదరుడు త్వరలో వస్తాడు, అతను నాకంటే చాలా రుచిగా ఉంటాడు అంది. ట్రోల్ వెంటనే ఒప్పుకొని పక్కకు తప్పుకుంది. ఈసారి మధ్య మేక ఆ వంతెనను దాటడానికి బయలుదేరింది. అడుగుల చప్పుడు విని ట్రోల్ ఆసక్తితో వంతెన దగ్గరకు వచ్చాడు. చెప్పు, ఎవరు నువ్వు? నా వంతెన పైన ఏం చేస్తున్నావు? నేను నది అవతల నా తమ్ముడిని కలవడానికి వెళ్తున్నాను, అంతే, ఇంకేమీ లేదు. నేను నిన్ను అనుమతించలేను అని ట్రోల్ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నేనిప్పుడు నిన్ను మింగేయబోతున్నాను. మధ్య బిల్లి మేక గ్రఫ్ ట్రోల్తో ఇలా అన్నాడు. నువ్వు నన్ను తింటే నీ కడుపు నిండదు. నా అన్నయ్య త్వరలోనే వస్తాడు. అతను మా ఇద్దరి కంటే పెద్దవాడు. అతను చాలా రుచికరంగా ఉంటాడు. అతని కోసం వేచి ఉండు నువ్వు. ఆ ట్రోల్ నోటి నుండి నీరు కారింది. అతను మధ్య బిల్లి మేక గ్రఫ్ను దాటడానికి మార్గం నుండి కదిలాడు. ఆ విధంగా మధ్య బిల్లి మేక గ్రఫ్ తన చిన్న సోదరుడి పక్కన ఉన్న పచ్చగడ్డిని చేరుకుంది. కొంత సమయం తర్వాత వంతెనపై పెద్ద సోదరుడి అడుగు చప్పుడు వినిపించింది. ఆ ట్రోల్ ఆపలేదు. కోపంతో అతను పెద్ద బిల్లి మేక దారిని అడ్డుకున్నాడు. చెప్పు, ఎవరు నువ్వు? నా వంతెన పైన ఏం చేస్తున్నావు? ఆ పెద్ద బిగ్ బిల్లి మేక తన సోదరుల మాదిరిగానే నదిని దాటి తన సోదరులను కలుస్తానని చెప్పింది. కానీ నిన్ను వంతెన దాటనివ్వను నేను అని ట్రోల్ మళ్ళీ అన్నాడు. ఎందుకంటే నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను, గంటల తరబడి నిల్చొని ఉంటాను. మిమ్మల్ని తినడానికి నేను వేచి ఉన్నా. ఇలా చెప్పి ఆ ట్రోల్ పెద్ద బిల్లి మేకను పట్టుకోబోతుండగా, నేను చాలా మురికిగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు నన్ను తింటే నీకు జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. నేను ముందు నదిలోకి వెళ్ళి కడుక్కొని వస్తాను, ఆ తర్వాత నన్ను తినవు, అప్పుడు నీకు జబ్బు రాదు. అప్పుడు అతను వంతెన అంచుకు వెళ్ళాడు. ఆకలిని తట్టుకోలేక ఆ ట్రోల్ మేక మాట వినకుండా అతని వైపు పరిగెత్తాడు. ఆ ట్రోల్ పెద్ద బిల్లి మేక పక్కకు వెళ్ళినప్పుడు ఆ ట్రోల్ కాస్త నదిలో పడిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయావు? దురాశాపరుడైన ట్రోల్ ప్రవహించే నీటిలో తప్పిపోతూ ఉండగా 3 బిల్లి మేకలు గ్రఫ్ రుచికరమైన ఆకుకూరల్ని ఆస్వాదించాయి. ఎందుకంటే కడుపు నింపుకోవడానికి మార్గం తెలివిగా ఆలోచించడమే.